నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మిల్కీజేదక్ గాంధీ. క్రిస్మస్ అనే పదం ఏ ఒక్క దేశానికో ఏ ఒక్క ప్రాంతానికో పరిచయమైన పదం కాదు. ప్రపంచవ్యాప్తంగా అందరికీ బాగా తెలిసిన ఇష్టమైన పదమే క్రిస్మస్. డిసెంబర్ 25న యేసుక్రీస్తు పుట్టినరోజునే క్రిస్మస్ గా ప్రపంచం గుర్తించింది. ఇకపోతే క్రిస్మస్ వస్తుందనగానే నెల రోజులకు ముందుగానే పాశ్చాత్య దేశాలలో లైక్ వెస్టర్న్ కంట్రీస్ లో ఈ పండగ వాతావరణం కనిపిస్తుంది. ఎన్నో క్రిస్మస్ సెలబ్రేషన్స్ మన చర్చెస్ లో దొరుకుతున్నాయి. ఒక రోజు యూత్ క్రిస్మస్ అని, ఇంకొక రోజు లేడీస్ క్రిస్మస్ అని, మరొక రోజు పిల్లల క్రిస్మస్ అని, అందరూ కలిసి 25న మరొక క్రిస్మస్ చేస్తారు. పల్లెటూరు మొదలుకొని సిటీ వరకు క్రిస్మస్ వస్తుందంటే ఇంటికి సున్నం వేసి రంగురంగు కాగితాలతో ఇంటిని అలంకరిస్తారు. మరియు క్రిస్మస్ ట్రీని పెడతారు. ఇంటి మీద స్టార్ కూడా పెడతారు. ఒంటికి అందం తేవడానికి కొత్త బట్టల కోసం ఎన్నో షాపులు తిరిగి కొత్త బట్టలు తెచ్చుకుంటారు. ఇక 24వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుండి ఒక ప్రసంగం స్టార్ట్ చేస్తారు. అదేంటంటే హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, క్రీస్తు నేడు పుట్టెను అని. నెక్స్ట్ డే మార్నింగ్ 25వ తేదీ ఉదయం చర్చిలన్నీ నిండిపోతాయి. ఆ రోజు ఒక సంవత్సరంలో ఏ రోజు రాని భక్తులు ఆ రోజు తప్పనిసరిగా కనిపిస్తారు. ఇక ఆటలో అరటి పండుల క్రిస్మస్ తాత ఒకడు, ఇతను ఎక్కడి నుంచి వచ్చాడో లేదంటే ఇతను ఎక్కడి నుంచి తీసుకుని వచ్చాడో తెలియదు గాని బైబిల్లో ఈ క్రిస్మస్ తాత అనేవాడు ఎక్కడా కనిపించడు. బైబిల్లో ఎక్కడ కూడా క్రిస్మస్ తాత అని గాని, క్రిస్మస్ ట్రీ అని గాని, క్రిస్మస్ స్టార్ అని గాని, క్రిస్మస్ అనే పదాలు కూడా ఎక్కడా కనిపించవు. ఎక్కడ బైబిల్లో ప్రస్తావించబడలేదు. ఇక ఎక్కడ చూసినా ఈ ప్రపంచమంతా ఇదే వాతావరణం కనిపిస్తుంది. యేసుప్రభు పుట్టినప్పుడు ఆయన తల్లి అయిన మరియా ఒక మొక్కకు కొన్ని పువ్వులు తగిలించి అందంగా అలంకరించిందని ఒక రకమైన స్టోరీ ఉంది. సో దీన్ని పట్టుకుని క్రిస్మస్ ట్రీ అంటున్నారు. ఈ క్రిస్మస్ ట్రీ గురించి బైబిల్లో ఎక్కడ కూడా ప్రస్తావించబడలేదు. మరియు క్రిస్మస్ ట్రీ అనే పదం కూడా ఎక్కడ బైబిల్లో ప్రస్తావించబడలేదు. ఇంకొక స్టోరీ ఏంటంటే ఈ క్రిస్మస్ ట్రీ ఎందుకయ్యా పెడుతున్నారని అంటే పరలోకంలో జీవవృక్ష ఫలాలని మనకి తినింపజేస్తాను అన్నాడు కదా. సో దానికి సాదృశ్యంగా లేదంటే దానికి సింబాలిక్ గా ఈ భూమి మీద క్రిస్మస్ ట్రీ అనేది ఉంది అని ఇంకొక రకమైన స్టోరీ చెబుతున్నారు. ఇలా క్రిస్మస్ ట్రీ గురించి రకరకాల స్టోరీలు ఈ ప్రపంచమంతా కనిపిస్తాయి. ఎక్కడ కూడా ఈ క్రిస్మస్ ట్రీనే జీవవృక్ష ఫలాలు అని ఎక్కడ కూడా బైబిల్లో కంపేర్ చేసి దేవుడు చెప్పలేదు. కాబట్టి ఇవన్నీ మనం ఆనందించడానికి తప్ప బైబిల్లో వీటి గురించి ఎక్కడా ప్రస్తావించబడలేదు. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టిన స్థలాన్ని కానీ, యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఎక్కడ పుట్టారు అనే విషయాలు ఎక్కడ కూడా బైబిల్లో ప్రస్తావించబడలేదు. ఇక ఎక్కువగా పాస్టర్స్ యేసుక్రీస్తు ఎక్కడ పుట్టారయ్యా అని వీళ్ళని అడిగితే యేసుక్రీస్తు పశువుల పాకలో పుట్టారని చెబుతున్నారు. వీళ్ళు దీన్ని దేని బేస్ చేసుకుని చెప్తున్నారు అని మనం చూసినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు. తన తొలుచూలు కుమారును కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములు వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండు పెట్టెను. అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టినట్లుగానే ఉంది. సత్రములో చోటు లేనందున పశువుల తొట్టులో పరుండు పెట్టెను అని ఉంది. అంటే యేసుక్రీస్తు వారు పశువుల పాకలో పుట్టడని ఉందా? సత్రములో చోటు లేనందున పశువుల తొట్టిలో పరుండు పెట్టినను ఉందా? సత్రములో చోటు లేనందున పశువుల తొట్టిలో పరుండు పెట్టును అని ఉంది. అంటే యేసుక్రీస్తు వారు అక్కడ పుట్టారని చెప్పడం లేదు. యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారో స్పెసిఫిక్ గా ఒక ప్లేస్ చెప్పడం లేదు. సో సత్రంలో చోటు లేనందున యేసుక్రీస్తు వారిని పశువుల తొట్టిలో పరుండు పెట్టును ఉంది, పుట్టినని లేదు. ఇక యేసుక్రీస్తు వారు శిశువుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని చూడడానికి 3 జ్ఞానులు వచ్చారని చెబుతున్నారు. వాస్తవానికి అక్కడ యేసుక్రీస్తు వారిని చూడడానికి తూర్పు దేశపు జ్ఞానులు అని చెప్పబడిందే తప్పితే 3 జ్ఞానులు వచ్చారని ఎక్కడ చెప్పబడలేదు. మరి యేసుక్రీస్తు వారిని శిశువుగా ఉన్నప్పుడు 3 జ్ఞానులు వచ్చారా అని దేన్ని బేస్ చేసుకుని చెప్తున్నారంటే 3 జ్ఞానులు 3 రకాల కానుకల పెట్టెలు తెచ్చారని ఉంది కదా అని అంటున్నారు. ఇక్కడ మనం బాగా ఆలోచిస్తే గనుక 2 3 రకాల కానుకల పెట్టెలు తీసుకుని రావచ్చు, 4 3 రకాల కానుకల పెట్టెలు తీసుకుని రావచ్చు. సో 3 రకాల కానుకల పెట్టెలు తీసుకుని వచ్చారు కదా అని 3 జ్ఞానులు వచ్చారా అని చెప్పడం చాలా తప్పు. సో కాబట్టి 3 జ్ఞానులు వచ్చారని కాకుండా బైబిల్ ఏ విధంగా ఉందంటే తూర్పు దేశపు జ్ఞానులు అని చెప్పబడింది. అంటే తూర్పు దేశపు జ్ఞానులు అంటే అక్కడ ప్లూరల్ యూజ్ చేస్తాడు. జ్ఞానులు అంటే ప్లూరల్, అంటే 2 లేదా 2 కంటే ఎక్కువ మంది వచ్చారని చెప్పబడిందే గాని స్పెసిఫిక్ గా 3 జ్ఞానులు వచ్చారని బైబిల్లో ఎక్కడా ప్రస్తావించబడలేదు. ఇక క్రిస్మస్ స్టార్ విషయానికి వస్తే ఇంటి మీద స్టార్ ఎందుకు పెడుతున్నారా అని అడిగితే యేసుక్రీస్తు వారు శిశువుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడో అనే స్థలాన్ని చూపించడానికి తూర్పు దేశపు జ్ఞానులకి ఒక దారి చూపించింది కదా. సో దాన్ని బట్టి మేము సింబాలిక్ గా క్రిస్మస్ స్టార్ ని పెడుతున్నాం అని చెబుతున్నారు. అసలు స్టార్ అనే పదం గురించి బైబిల్లో ఏం చెప్పింది అని మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 12వ అధ్యాయము
3వ వచనాన్ని చూసినట్లయితే బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. అంటే స్టార్ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, మన ఇంటి మీద పెడుతున్న స్టార్ అది స్టార్ కాదు, మనల్ని స్టార్ అని చెబుతుంది బైబిల్. అంటే నీతి మార్గమును అనుసరించి అనేకులను మంచి మార్గం వైపు ఎవరైతే త్రిప్పుతారో వారనే స్టార్ అంటుంది. కానీ నేడున్న క్రైస్తవులు ఇంటి మీద స్టార్ పెడుతున్నారో కానీ వారే నిజమైన స్టార్స్ అని గుర్తించలేకపోయే స్థితిలో ఉన్నారు. ఇక యేసుక్రీస్తు వారు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు నా పుట్టుక వేడుకుని క్రిస్మస్ సెలబ్రేషన్గా చేయండి అని బైబిల్లో ఎక్కడా చెప్పలేదు. కానీ నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు పలాని దీన్ని చేయండి అని ఒక స్పెసిఫిక్గా రొట్టె విరిచే కార్యక్రమం గురించి చెప్పాడు. మరి ఇన్ని వేల సంవత్సరాల నుండి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అయిన ఈ క్రిస్మస్ని అందరూ చేస్తున్నది తప్పంటారా అని అంటే బైబిల్ లేని ఎవరు చేసినా తప్పనే చెప్పాలి. అసలు జన్మదినాలు జరుపుకోవడం, జన్మదినాలను లిఖించడం అనేది యూదుల సాంప్రదాయమా కాదా అని మనం ఆలోచించాలి. అసలు జన్మదినం జరుపుకునే ఆచారం యూదులకి ఇశ్రాయేలీలకి లేదండి. జన్మదినాల పేరిట కేక్స్ కోసుకుని పండగ చేసుకునే ఆచారం 10 గోత్రాల వారని ఇశ్రాయేలీలు గాని 2 గోత్రాల వారని యూదులకు గాని లేదండి. బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు సుమారు 3600కు పైగా భక్తుల క్యారెక్టర్స్ ఉన్నాయి. వీటిలో ఎవరి బర్త్డే గురించి చెప్పలేదు, ఏ భక్తుని గురించి బర్త్డే చెప్పలేదు, ఏ ప్రవక్త గురించి బర్త్డే చెప్పలేదు. ఎంటైర్ బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో ఎవరి బర్త్డే గురించి కూడా బైబిల్ చెప్పలేదండి. అసలు యూదులు గాని ఇశ్రాయేలీలు గాని బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకోరండి. అయితే బైబిల్లో ఉన్న ఐగుప్తీయులు గాని ఎదోమీయులు గాని మరియు ఇతర తెగలకు చెందినటువంటి ప్రాచీన తెగల వారందరూ కూడా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకునేవారు. ఎందుకంటే బర్త్డే రోజున ఆ నక్షత్రాల యొక్క ప్రభావం వాళ్ళపై ఉంటుందని, ఆ నక్షత్ర రాశులు వాళ్ళకి కీడో మేలో చేస్తాయని, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళపై ఆధారపడి ఉంటుందని వాళ్ళు ఒక రకమైనటువంటి ఆస్ట్రాలజీని నమ్మేవారు. సో కాబట్టి యూదులు ఇశ్రాయేలీలు తప్ప ఆ రోజున్నటువంటి ఐగుప్తీయులు గాని మిగతా తెగల వారందరూ పుట్టినరోజు జరుపుకునే అలవాటు ఆ రోజు ఫరోకు గాని ఐగుప్తీయులు గాని మరికొన్ని ప్రాచీన తెగల వరకు ఉండేది. అయితే యూదులకి బర్త్డే పట్ల ఆలోచన ఏంటంటే బర్త్డేస్ అనేవి వాళ్ళకి అసలు ఇంపార్టెంటే కాదు. పుట్టిన దినానికి వాళ్ళు వాల్యూ ఇచ్చేవారు కాదు. ఒక విధంగా చెప్పాలంటే పుట్టిన దినాన్ని వాళ్ళు శపించేవారు. దీన్ని మనం బైబిల్లో చూసినట్లయితే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు. అంటే ఇక్కడ ప్రసంగి గారు ఒకరి జన్మదినము కంటే ఒకరి మరణ దినము మేలు అని చెప్పబడుతుంది. అంటే మరణ దినాన్ని పెంచుతున్నట్లుగా పుట్టిన దినాన్ని తగ్గిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇంకా మనం చూసినట్లయితే యోబు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, ఆ తర్వాత యోబు మాట్లాడి మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించును. సో ఇక్కడ యోబు గారు కూడా తన పుట్టిన దినాన్ని శపిస్తున్నాడు. తన పుట్టిన దినాన్ని అక్కడ పట్టించుకోవడం లేదు యోబు గారు కూడా. ఇంకా మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం, నేను పుట్టిన దినము శపింపబడును గాక. అంటే ఇర్మియా గారు ఇక్కడ తన పుట్టిన దినాన్ని శపించుకుంటున్నాడు. అంటే తన పుట్టిన దినానికి వాల్యూ ఇవ్వడం లేదు, తన పుట్టిన దినాన్ని తగ్గిస్తున్నాడే తప్పితే తన పుట్టిన దినాన్ని సెలబ్రేట్ చేసుకోవడం లేదు. అంటే బైబిల్ ప్రకారంగా బైబిల్లో ఉన్నటువంటి భక్తులు కానీ రాజులు కానీ ఇశ్రాయేలీలు కానీ యూదులు కానీ లేదంటే ప్రీస్టులు కానీ బైబిల్లో ఉన్నటువంటి ఏ భక్తుడు కూడా తన పుట్టిన దినాన్ని సెలబ్రేట్ చేసుకోవడం లేదు, తన పుట్టిన దినాన్ని తగ్గిస్తున్నారే తప్పితే తన పుట్టిన దినాన్ని సెలబ్రేట్ చేసుకోవడం లేదని మనకు అర్థమవుతుంది. అయితే జన్మదినాల గురించి బైబిల్లో ఎక్కడా చెప్పలేదా అని మనం చూస్తే గనక అయితే బైబిల్లో 2 దగ్గరలా పుట్టిన దినాల గురించి చెప్పబడింది. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఆది కాండము 40వ అధ్యాయము 20వ వచనము, 3వ దినమందు జరిగినదేమనగా ఆ దినము ఫరో జన్మదినము గనుక. సో ఇక్కడ దేవుడు ఫరో జన్మదినము గురించి చెబుతున్నాడు. అంటే ఇక్కడ ఫరో ఎవరు? ఐగుప్తీయుడు. ఈ ఐగుప్తు దేశానికి చెందినటువంటి ఈ ఫరో ఒక అన్యుడు. సో ఇక్కడ అన్యుడైనటువంటి ఒక ఫరో తన జన్మదినం గురించి సెలబ్రేట్ చేసుకుంటున్నాడే తప్పితే బైబిల్లో ఉన్నటువంటి భక్తులు ఎవరో కూడా తన జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకోవడం లేదు. ఇక క్రొత్త నిబంధనలో మనం ఒక 2వ సందర్భాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయము 6వ వచనము, అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు. అంటే ఇక్కడ
ఎదోమీయుడైనటువంటి ఒక హేరోదు జన్మదినం గురించి దేవుడు చెబుతున్నాడు. అంటే ఈయన కూడా ఒక అన్యుడే. అంటే హెరోద్ అనేవాడు ఒక ఎదోమీయుడు. అంటే బైబిల్ ప్రకారంగా బర్త్డే సెలబ్రేషన్స్ని అన్యులు జరుపుకుంటున్నారే తప్పితే బైబిల్ ఎక్కడా కూడా భక్తులు జరుపుకున్నట్టుగా ఎక్కడ ప్రస్తావించడం లేదు. సో కాబట్టి యూదులు బర్త్డే సెలబ్రేషన్స్ని విగ్రహారాధన కింద లెక్కగట్టేశారు. సో అందుకే యూదులు బర్త్డే సెలబ్రేషన్స్ని జరుపుకోరు. అయితే బైబిల్లో యూదులు గాని ఇశ్రాయేలు గాని విందు జరుపుకోరా అని మనం చూస్తే గనక యూదులు ఇశ్రాయేలీలు విందు ఎప్పుడు జరుపుకుంటారని అంటే పాలు విడిచినప్పుడు జరుపుకుంటారు, సున్నత రోజున జరుపుకుంటారు. అంటే సున్నత రోజుకి ఒక వాల్యూ ఉంది, పాలు విడిచిన రోజుకి ఒక వాల్యూ ఉంది. కానీ బైబిల్లో ఎక్కడా కూడా బర్త్డే సెలబ్రేషన్స్ కి వాల్యూ ఇవ్వడం లేదు. సో అందుకే యేసుక్రీస్తు వారి యొక్క బర్త్డేని వ్రాయించలేదండి. నాట్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ అండి, ఒక అపోస్తులు గాని, ఒక సువార్తికులు గాని, ఒక ప్రీస్టులు గాని, ప్రవక్తలు గాని, సో బైబిల్లో ఉన్నటువంటి ఏ భక్తుని గురించి కూడా బర్త్డే గురించి చెప్పలేదండి. అయితే ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ రోజున్న మన కల్చర్కి బర్త్డే సర్టిఫికెట్ చాలా అవసరం అండి. ఈ రోజు మనకు బర్త్ సర్టిఫికెట్ లేనిదే ఏ పని జరగదండి. కానీ యూదులు ఇశ్రాయేల్ కల్చర్లో బర్త్డే సర్టిఫికెట్ తో వాళ్ళకి ఎటువంటి పని లేదండి, ఎటువంటి అవసరం లేదు. సో కాబట్టి బైబిల్లో 66 పుస్తకాల్లో ఏ భక్తుల గురించి కానీ, రాజుల గురించి కానీ, ప్రీస్టుల గురించి కానీ, ప్రవక్తల గురించి కానీ, అపోస్తుల గురించి కానీ, సువార్తల గురించి కానీ, ఈవెన్ ఎస్పెషల్లీ క్రీస్తు గురించి కానీ ఎవరి బర్త్డేను మెన్షన్ చేయలేదండి. అయితే చాలా మంది పాస్టర్స్ ఏమంటారంటే లూకా సువార్తలో సీజర్ అగస్టస్ సమస్త జనాభా లెక్కల కోసం ఒక ప్రకటన జరిగింది కదండి. ఆ రోజు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అందరికీ పిలుపునిచ్చాడు కదా. సో ఆ పిలుపు మేరకై ఈవెన్ యేసుక్రీస్తు మరియలు కూడా తన శిశువు అయినటువంటి యేసుక్రీస్తు వారిని పట్టుకొని ఆ జనాభా లెక్కల కోసం వచ్చారు కదా. ఆ జనాభా లెక్కల్లో యేసుక్రీస్తు శిశువు యొక్క డేట్ని, మంత్ని, సంవత్సరాన్ని లిఖించారు కదా. సో యేసుక్రీస్తు వారి యొక్క డేటు, మంత్, సంవత్సరం తెలుస్తుంది కదా. సో దాన్ని బట్టి ఈరోజు మేము క్రిస్మస్ పండుగగా యేసుక్రీస్తు వారి యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్గా, పుట్టిక వేడుకగా మేము జరుపుకుంటున్నాం అని అంటారండి. సో దాన్ని మనం చూసినట్లయితే కనుక లూకా సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అంటే ఇక్కడ సీజర్ అగస్టస్ ఒక ప్రజా సంఖ్య రాసినట్లుగా కనబడుతుంది. అయితే ఇక్కడ సీజర్ అగస్టస్ చెప్పినటువంటి ప్రజా సంఖ్య ఏంటంటే ఈ రోజు ఇంటింటికి వచ్చి జనాభా లెక్కల కోసం మీ ఇంట్లో ఎందరున్నారు, ఎంతమంది ఉన్నారు, ఎవరు ఎప్పుడు పుట్టారు అని లిఖించుకునే ఆ ప్రజా సంఖ్య కాదండి. ఇక్కడ సీజర్ అగస్టస్ చెప్పినటువంటి ప్రజా సంఖ్య ఏంటంటే సీజర్ అగస్టస్ రాజ్యాధికారం ఎక్కి 25 ఇయర్స్ అయ్యిందండి. ఈ 25 ఇయర్స్కి ఒక గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకుందండి. ఈ 25 ఇయర్స్కి ఒకసారి జరుపుకునే ఈ సెలబ్రేషన్ ని సిల్వర్ జూబ్లీ అని అంటారు. సో తాను రాజ్యాధికారం ఎక్కి 25 ఇయర్స్ అయ్యింది కదా అని చెప్పేసి ప్రజలందరికీ ఒక పిలుపునిచ్చి ప్రజలందరినీ పిలుస్తాడండి. సో ప్రజలందరూ కలిసి, ఆ సెనేటర్స్ అందరూ కలిసి సీజర్ అగస్టస్ కి ఒక బిరుదునిస్తారండి. అది ఏంటంటే పేటర్ పేట్రియా, అనగా ది ఫాదర్ ఆఫ్ ది ఎంపైరిజం అని ఒక బిరుదునిస్తారండి. సో అందుకే ప్రజలందరినీ పిలుస్తాడండి. సో దీనికోసం చాలా ఇన్స్క్రిప్షన్స్ చాలా క్లియర్ గా చెబుతున్నాయండి. అందులో కొన్ని మనం చూసినట్లయితే జోసఫస్ ఫ్లేవియస్ అనే చరిత్రకారుడు ఈ లూకా సువార్తలో ఉన్నటువంటి ఈ 2వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నటువంటి సీజర్ అగస్టస్ పేటర్ పేట్రియా అనే బిరుదుని సీజర్ అగస్టస్ కి ఇవ్వడం కోసం జరిగినటువంటి ఒక రిజిస్ట్రేషన్ అని ఈ జోసఫస్ ఫ్లేవియస్ అని తన పుస్తకంలో చాలా క్లియర్ గా చెప్పాడండి. మరియు పాల్ వరాసిస్ అనే హిస్టోరియన్ ఇదే విషయం చాలా క్లియర్ గా చెప్పాడు. పేటర్ పేట్రియా అనే బిరుదుని సీజర్ అగస్టస్ కి ఇవ్వడం కోసం జరిగినటువంటి ఒక రిజిస్ట్రేషన్ అని చాలా క్లియర్ గా చెప్పాడు. మరియు మోజెస్ ఆఫ్ కొరెన్ అనే చరిత్రకారుడు కూడా ఇదే విషయం చెప్పాడు. ప్రజలందరూ వచ్చు, అవును ఇదిగో ఈయనే మా పేటర్ పేట్రియా అని సీజర్ అగస్టస్ ను గౌరవిస్తూ సంతకాలు చేయడానికి చేసినటువంటి ఒక సేకరణ అని చాలా క్లియర్ గా చెప్పాడు. అంటే సీజర్ అగస్టస్ కోసం సంతకాల సేకరణ కోసం జరిగినటువంటి ఒక రిజిస్ట్రేషన్ అని చాలా క్లియర్ గా చెప్పారు. సో కాబట్టి సీజర్ అగస్టస్ రాజ్యాధికారం ఎక్కి 25 ఇయర్స్ అయింది. అందుకు గాను ది గ్రాండ్ సెలబ్రేషన్ గా ఒక ప్రజలందరికీ పిలుపునిచ్చి ఆయనకు ఒక బిరుదుని ఇవ్వదలిచారు. అదేంటంటే పేటర్ పేట్రియా అనే బిరుదుని, అనగా
ది ఫాదర్ ఆఫ్ ది ఎంపైరిజం అనే బిరుదు ఇవ్వడానికి ఆయన ప్రజలందరూ వచ్చి ఆ బిరుదుని ఇవ్వదలిచారు. సో కాబట్టి ఈరోజు మనం అనుకున్నట్లుగా ప్రజా సంఖ్య అని అంటే ఇంటింటికి వచ్చి ఎవరెవరు ఎంతమంది ఉన్నారు, ఎప్పుడు పుట్టారు అనే ప్రజా సంఖ్య కాదండి. సో ఈ ముగ్గురు చరిత్రకారులు చెప్పినట్లుగా జోసఫస్ ఫ్లేవియస్ కానీ, పాల్ వరాసెస్ కానీ, మోజెస్ ఆఫ్ కొరాన్ అనే చరిత్రకారులు చెప్పినట్లుగా సీజర్ అగస్టస్కి బిరుదునివ్వడానికి ప్రజలందరూ వచ్చి ఒక సంతకాలు చేశారండి. ఇదిగో ఈయనే మా పేటర్ పేట్రియా అని సంతకాల సేకరణ కోసం జరిగినటువంటి ఒక రిజిస్ట్రేషన్ అండి. ఇక ఫైనల్గా బైబిల్ పరిభాషలో నిజమైన పండగ అంటే ఏంటంటే ఒక మనిషిని సత్యం వైపు నడిపించడమే నిజమైన పండగ. ఒక మనిషిని మనిషిలా తీర్చిదిద్దినప్పుడే నిజమైన పండగ అండి. ఒక మనిషిని మంచి మార్గంలోకి తీసుకుని వచ్చినప్పుడే నిజమైన పండగ. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక మనిషిని క్రీస్తులోకి తీసుకుని వచ్చినప్పుడే నిజమైన పండగ. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలి? ఒక మనిషిని సత్యం వైపు నడిపించడమే నిజమైన పండగ అండి. ఒక మనిషిని క్రీస్తులోకి తీసుకుని రావడమే నిజమైన పండగ. సో అలాంటి పండగని మనం ఆచరిస్తామని కోరుకుంటూ ఇక్కడితో ఈయన మాటలు ముగిస్తూ మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అందరికీ బాయ్.